హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మాహిర్ షేక్. నేను మీ సుమయ్య. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసరికి తాలికలు ఉండ్రాళ్ళ పాయసం అన్నమాట. చాలా ఈజీ ప్రాసెస్లో అయితే చూపించబోతున్నాను. అస్సలు ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపిస్తుంది. నేను కూడా ఫర్ ద ఫస్ట్ టైం ట్రై చేశాను. నాకైతే చాలా పర్ఫెక్ట్గా కుదిరింది. ఈ విధంగా చేసుకోండి. పాకం పట్టే పని లేకుండా, పాలు విరగకుండా పాకం పట్టడం, చల్లార్చడం ఇదంతా అసలు ప్రాసెసే కాదు. నేను కొత్త ప్రాసెస్లో చూపిస్తాను. ఇలా కనుక చేసుకున్నట్టయితే తాళికలు ఉండ్రాళ్ళ పాయసం చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు నేను ఒక గిద్దెడు వరకు గ్లాస్, అంటే ఒక చిన్న గ్లాస్ టీ గ్లాస్తో ఒక గిద్దెడు వరకు బియ్యాన్ని అయితే నైటే నానబెట్టేశాను. నానబెట్టేసిన తర్వాత పొద్దున్నకి మళ్ళీ 2-3 సార్లు వాష్ చేసుకొని ఇలా ఒక మంచి గుడ్డ మీద వేసుకొని ఫ్యాన్ గాలికి ఆరబెడుతున్నాను అనమాట. జస్ట్ ఒక 15-20 నిమిషాలు ఆరబెట్టాను. ఇలా ఆరబెట్టేసిన తర్వాత మనకు పిండి ముద్దగా పడకుండా కొంచెం విడివిడిగా పడుతుంది అనమాట. ఎప్పుడైనా పొడి పిండితో కన్నా తడి పిండితో చేసుకుంటే తాళికలు చాలా టేస్టీగా ఉంటాయి, మరియు చక్కగా కుదురుతుంది అనమాట. సో కరెక్ట్గా 15-18 నిమిషాలకి ఇలా అయితే ఆరాయనమాట, సెమీ సాఫ్ట్గా. సో ఇట్లా ఆరిన తర్వాత డైరెక్ట్గా మిక్సీ గిన్నెలోకి అయితే వేసేస్తున్నాను. మీకు ఫస్టే ముద్దగా పడినట్టు అనిపించదు, రవ్వ రవ్వగా పడుతుంది అనమాట. ఫస్ట్ 2 జల్లెలు యూజ్ చేసుకుంటున్నాను నేను. ఇట్లాగా రవ్వ జల్లెడ ఒకటి యూజ్ చేసుకున్న తర్వాత సన్న జల్లెడలో వేసుకుంటున్నాను. ఇలా జల్లెడ పట్టుకున్న తర్వాత మీకు కరెక్ట్గా కప్పున్నర పిండి అయితే వస్తుంది. మీ ఇంట్లో ఏదో ఒక మెజర్మెంట్ కప్పు ఉంటుంది కదా, దాంతో కొలుచుకోండి. 1.5 కప్పు రావాలి. సో ఇలా చివర్లో కొంచెం రవ్వలాగా వస్తుందన్నమాట. సో పిండి పట్టుకున్న వెంటనే 2 టేబుల్ స్పూన్స్ వరకు సగ్గుబియ్యాన్ని అయితే ఇలా వేరే కప్పులో వేసి నానబెట్టేసేయండి మునిగేంత వరకు. అరకప్పు దాకా మునిగేదాకా వేసుకోవాలి. ఇప్పుడు నేను ప్యాన్ అయితే పెట్టేస్తున్నాను. నెయ్యి అయితే వాడుతున్నాను అనమాట. ఎక్కువ నెయ్యి అయితే అవసరం లేదు, మనకు డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రై చేసుకోవడం కోసం మాత్రమే. కొబ్బరి ముక్కలు మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. తర్వాత జీడిపప్పు, కిస్మిస్, ఇవి 3 అయితే వేసుకుంటున్నాను నేను. తర్వాత నేను చూపించిన కప్పుతో 1 కప్పు వరకు వాటర్ అయితే యాడ్ చేసుకున్నా. ఇప్పుడు ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల వరకు, ఇదిగోండి ఇంత బెల్లం అయితే సరిపోతుంది. కరెక్ట్గా 2 టేబుల్ స్పూన్ల వరకు బెల్లాన్ని యాడ్ చేసేసుకొని ఆ పిండి మరుగుతూ ఉన్నప్పుడు ఆ వాటర్ మరుగుతూ ఉన్నప్పుడు ఈ బెల్లాన్ని అయితే వేసేసి బాగా కరగనిద్దాం. ఇలా బాయిల్ అవుతూ ఉన్నప్పుడు కొద్దిగా జస్ట్ సాల్ట్ యాడ్ చేసుకున్నా పర్లేదు, కల్లుప్పు యాడ్ చేసుకున్నా పర్లేదు. జస్ట్ 2 పలుకులు యాడ్ చేసుకుంటున్నాను ఉప్పు కల్లుని. తర్వాత దాన్ని కూడా కరగనిద్దాం. ఇలా కరిగిపోయిన తర్వాత నేను ఇందాక ఏ కప్పుతో అయితే వాటర్ పోసానో అదే కప్పుతో కరెక్ట్గా మనం పట్టుకున్న బియ్యం పిండి ఉంది కదా ఇందాకలా, బాగా మెత్తగా ఆ కప్పు బియ్యం పిండిని ఈ వాటర్లో అయితే వేసేసి వెంటనే అసలు గ్యాప్ ఇవ్వకుండా మంచిగా కలిపేసేయండి. ఇద్దరుంటే ఇంకొకరి సహాయం తీసుకోండి, బాగుంటుంది. నాకు ఎవరూ లేరు, ప్లస్ ఇంకా మనం ఫోన్ కూడా చేతితోనే పట్టుకోవాలి కాబట్టి కొంచెం వీడియో తీసి ఆపి మళ్ళీ ఇట్లా కలిపేశాను. చూడండి ఇలా వస్తుందన్నమాట. సో కొంచెం దగ్గర పడుతుంది అనగా పొయ్యి ఆఫ్ చేసేసి కింద పెట్టేసి ఇలా ముద్దలాగా చేసి పెట్టుకుని జస్ట్ అది కొంచెం చేయి కాలకుండా ఉండేంత వరకు ఉంచుకొని మొత్తాన్ని కలిపేసి ఒక 2 నిమిషాలు పక్కన పెట్టుకోండి. 2 నిమిషాల తర్వాత మళ్ళీ మొత్తాన్ని ఇలా చేత్తో కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మనము ఉండ్రాళ్ళు కావాలంటే ఉండ్రాళ్ళు, తాలికలు కావాలంటే తాలికలు. ఇప్పుడు మనం 2 చేసేస్తున్నాం కాబట్టి అదే పిండితో 2 చేస్తున్నాను అనమాట. ఉండ్రాళ్ళు చేసి పక్కన పెట్టేశాను. తాలికలు ఈజీగా చేత్తోనే ఎలా చేసుకోవాలి అనేది చూపించబోతున్నా. ఫస్ట్ మనం రౌండ్గా చేసుకొని ఒక చెయ్యి కింద వైపుకి, ఒక చెయ్యి పై వైపుకి ఉండేలాగా పెట్టుకోండి. ఇదిగోండి, ఒకటేమో ఫ్లాట్గా స్ట్రైట్గా పెట్టాను, ఒకటేమో పైకి పెట్టాను. ఈ విధంగా కనుక ఈ టెక్నిక్లో చేసుకుంటే చేతి మీద ఎన్ని తాలికలైనా చాలా సూపర్ ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. చక్రాల గిద్దలో వేసుకోవడము, జల్లెల్లో వేసుకోవడము, తాలికల్ది చిల్లులు గిన్నెలాగా ఉంటుంది అందులో వేసుకోవడము, ఇదంతా ప్రాసెసే కాదు అసలు. ఇట్లా కనుక చేసుకున్నట్టయితే తాలికలు కూడా పర్ఫెక్ట్గా మనకి చేత్తోనే ఎన్ని కావాలంటే అన్ని చేసుకోవచ్చు చాలా ఈజీగా. ఇంకొక టెక్నిక్ కూడా నేను చూపిస్తాను చూడండి. అందరిళ్ళల్లో చాపింగ్ బోర్డ్స్ ఉంటాయి. సరే చాపింగ్ బోర్డ్ లేదని అనుకున్నాం, ఏదో ఒక పళ్ళెం తీసుకొని దానికి వెనక్కి తిప్పి ఇట్లా కూడా చేసుకోవచ్చు అనమాట. చాపింగ్ బోర్డు మీద ఎలా అయితే చేసి పెట్టానో అలాగా ఇలా పెట్టేసి జస్ట్ ఒక చేత్తో అలా రుద్దుకున్నట్టయితే పాముకున్నట్టు, చపాతీ పిండిని పాముకుంటాం కదా, అలా పాముకున్నట్టయితే సరిపోతుంది. ఇలా చేసుకుంటే కరెక్ట్గా తాలికల షేప్ వచ్చేస్తాయి అనమాట. మీకు తాలికలు అనేవి సన్నగా ఉండకూడదు, మరి లావుగా ఉండకూడదు, మీడియం సైజులోకి అయితే రావాలి. నేను కొంచెం సన్నగా అయితే చేశాను. మీకు కావాలంటే ఈ షేప్ అంతవరకు సరిపోతుంది, ఇంకా సన్నగా చేసుకుంటే విరిగిపోతాయి అన్నమాట. సో చూడండి, ఉండ్రాళ్ళ లాగా చేసి తర్వాత
చపాతీ పిండి పాముకున్నట్టు పాముకోవడమే. ఇందాక టెక్నిక్ నచ్చినా ఈ టెక్నిక్ నచ్చినా ఒక్క లైక్ చేసి వెళ్ళండి, అస్సలు మర్చిపోవద్దు. ఇంకా మన ఛానల్ మానిటైజేషన్ అవ్వలేదు, మీకు తెలిసిన విషయమే కదా. మనం కూడా చాలా కష్టపడుతున్నాము. మీరు ఇట్లానే సపోర్ట్ చేసినట్టయితే మనం ఇంకా మంచి స్టేజ్కి వెళ్ళి మంచి మంచి వీడియోస్ అయితే తీద్దాం. చూడండి, నేను తీసుకున్న పిండికి ఇట్లాగా తాలికలు ఇన్నైతే వచ్చాయన్నమాట. సో మన ఇంట్లో అంతవరకు సరిపోతుందన్నమాట పిండి, నేను తీసుకున్న పిండికి. సో తర్వాత చాలా సాఫ్ట్గా అయింది. ఏ కప్పుతో అయితే నేను ఇందాక పిండిని మెజర్ చేశానో అదే కప్పుతో కప్పు వరకు బెల్లం అయితే యాడ్ చేసుకుంటున్నాను. అందులోనే 2 కప్పుల వరకు వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. సో అందరిలాగా నేనైతే పాకం పట్టట్లేదు, ఇట్లాగా బెల్లం జస్ట్ కరగాలన్నమాట. బెల్లం కరిగిన తర్వాత చూడండి, ఇందాక మనం పిండిని ఒక కప్పున్నర అయితే పట్టుకున్నాం కదా, మిగిలిన పిండి అనమాట ఇది. దీన్ని ఇంకొక వేరే కప్పులోకి అయితే తీసుకుంటున్నాను. ఇలా తీసుకొని మనం ఇందులో కొంచెం వాటర్ కలుపుకొని థిక్ పేస్ట్ లాగా కలుపుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇది ముందే ఎందుకు చెప్తున్నానంటే మర్చిపోకుండా ఉంటారని చెప్పేసి. మనం అంతలోపు బెల్లము వాటర్ అయితే యాడ్ చేసి పెట్టాం కదా, అందులో ఒక ఇలాచీ 2 ఇలాచీలు పగలగొట్టి వేసేసుకోండి. చూడండి, మనం బెల్లం మొత్తం బాగా కరిగిపోయిన తర్వాత ముందుగా మనం నానబెట్టేసుకున్న సగ్గుబియ్యాన్ని అయితే యాడ్ చేసుకుంటున్నాం. మీకు కావాలంటే కొంచెం ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో సగ్గుబియ్యం అనేది మినిమం 8 నుంచి 12 నిమిషాల వరకు కుక్ అవ్వాలన్నమాట. ఎందుకంటే మనం వాటర్లో ఆల్రెడీ నానబెట్టాం కాబట్టి త్వరగానే కుక్ అవుతాయి. ఒకసారి సగ్గుబియ్యం కుక్ అయింది అంటే, అది ఉడికింది అంటే పైకి తేలుతాయి అన్నమాట. చెక్ చేసుకొని ఉడికింది లేనిది, ఉడకకపోతే ఇంకొక 2 నిమిషాలు కుక్ చేసుకోండి. ఫస్ట్ మనము చేసి పెట్టుకున్న ఉండ్రాళ్ళు అయితే వేసేసుకున్నాం, ఎందుకంటే అవి లావుగా ఉంటాయి కాబట్టి కొంచెం ఎక్కువసేపు కుక్ అవ్వాల్సి వస్తుంది కాబట్టి. ఇట్లాగా 2 నిమిషాల తర్వాత ఉండ్రాళ్ళు వేసిన జస్ట్ 2 నిమిషాల తర్వాత మనం చేసుకున్న తాలికల్ని కూడా వేసేసేయాలి. ఇలా వేసుకున్న తర్వాత మనకి కొంచెం సేపటికి అసలు ఏం అర్థం అవ్వదు అనమాట, ఎందుకంటే కలపాలా వద్దా అని టెన్షన్ వస్తుంది. సో కలపాలి అని అనిపిస్తే వేయంగల్లే కలపకుండా జస్ట్ కడాయి పట్టుకొని ఇట్లా అనండి, సైడ్స్కి పట్టుకొని 2 నిమిషాల తర్వాత జస్ట్ ఒక 1 మినిట్ తర్వాత అనమాట ఇది. తర్వాత ఇంకొక 2 నిమిషాల తర్వాత చూపిస్తాను, చూడండి. ఇదిగోండి, 2 నిమిషాల తర్వాత తాలికలు కుక్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. పైకి తేలుతున్నాయి అంటే కుక్ అవుతున్నట్టు అర్థం అనమాట. అదే మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. అందరు చెప్పినట్టు నేను పాలల్లోనే ఉడికించండి అని అయితే చెప్పను. సో ఈ స్టేజ్లో నేను స్పూన్ పెట్టడం వల్ల విరిగిపోతున్నాయి. సో చాలా జాగ్రత్తగా మీకు చూపించడం కోసం మాత్రమే పెట్టాను. యాక్చువల్గా అయితే స్పూన్ పెట్టి అసలు కలుపుకోకూడదు. సో చెక్ చేసుకున్నప్పుడు కూడా ఇట్లాగ తీసి చూసినప్పుడు కూడా విరిగిపోతున్నాయి అన్నమాట తాలికలు. చాలా జాగ్రత్తగా చేసుకోవాలి తాలికలు విరగకుండా. సో ఎక్కువ పాలల్లో చేసుకున్నా కానీ బాగానే ఉంటుంది. అట్లా పాకం పట్టడం, పాలు విరిగిపోవడం అంతా అయ్యాక పాలు విరిగిపోతే అస్సలు బాగోదు కదండి. సో ఇలా ఎందుకు ట్రై చేయకూడదు అని చెప్పేసి నేను కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాను అనమాట. సో చూడండి, తాలికలు బాగా కుక్ అయ్యాయి. ఇప్పుడు తాలికలు కుక్ అవ్వడానికి ఎంతసేపు కూడా పట్టదు, 8 నుంచి కరెక్ట్గా 15 నిమిషాల లోపే కుక్ అవుతాయి. ఇలా పట్టుకుంటే ఇలా విరుగుతాయి అన్నమాట. ఇప్పుడు మన తాలికలు కుక్ అయ్యాయి కదా, తర్వాత మనము ఇందాక ఫస్ట్ కలిపి పెట్టుకున్నాం గుర్తుందా, బియ్యం పిండి వాటర్లో కలిపి పెట్టేసుకున్నాం. సో సెమీ సాఫ్ట్గా కుక్ అయిన సగ్గు బియ్యం కూడా ఇప్పటికీ పూర్తిగా కుక్ అయిపోయే ఉంటాయి. మరీ ఎక్కువ కుక్ అవ్వకూడదు, ఎందుకంటే మళ్ళీ జిగురు వచ్చేస్తుంది. జిగురు వస్తే అది బాగోదన్నమాట. ఇప్పుడు మనము ఇందాక కలిపి పెట్టుకున్న రైస్ వాటర్, అదే రైస్ ఫ్లోర్ వాటర్, బియ్యం పిండి నీళ్ళు థిక్ పేస్ట్ లాగా కలుపుకొని పెట్టుకోండి అని చెప్పాను కదా, అందులో కొంచెం వాటర్ పోసుకొని ఇప్పుడు మనం ఉడుకుతున్న మిశ్రమంలో వేసేయాలి. ఇలా వేసిన తర్వాత పొయ్యి సిమ్ మీదే ఉండాలి. ఒకసారి వేసిన తర్వాత పొయ్యి సిమ్ మీద పెట్టుకోవాలి. అంతలో మనం పాలైతే వేడి చేసేసుకుందాం. ఇప్పుడు మనం వేసిన వాటర్ కొంచెం కూడా ఏమైంది అంటే బాగా థిక్ పేస్ట్ లాగా తయారైపోయింది. ఇప్పుడు మనము అసలు స్పూన్ పెట్టకుండా జస్ట్ మీకు చూపించడం కోసం మాత్రమే నేను ఇన్నిసార్లు స్పూన్ పెట్టాల్సి వచ్చింది, లేకపోతే అస్సలు పెట్టకూడదు స్పూన్ దీంట్లో. ఒకవేళ పెట్టుకున్నా కానీ కర్ర చెంచా వాడండి, కర్ర స్పూన్ వాడుకుంటే మంచిదన్నమాట. సో మనము ఒక 2 మినిట్స్ కుక్ అయిన తర్వాత చూడండి ఇలా ఉడుకుతుంది. తర్వాత పొయ్యినైతే ఆఫ్ చేసేసుకుందాం. ఇలా పొయ్యి ఆఫ్ చేసుకున్న తర్వాత 15 నిమిషాలకి మన పాయసం అనేది కొంచెం చిక్కబడి దగ్గరబడి వాటర్గా ఉండకుండా చిక్కబడుతుంది. ఇప్పుడు మనం అందులోనే ఇందాక మనం మెజర్మెంట్కి ఏదైతే కప్పు యూజ్ చేసామో ఆ కప్పుతో కరెక్ట్గా 2 కప్పులు కాచి చల్లార్చిన పాలైతే పోసుకోండి. అంతలోపు మన పాయసం కూడా మీడియం హీట్లోకి అయితే వచ్చేస్తుంది. పోసుకున్న తర్వాత కూడా స్పూన్ పెట్టద్దు, చూడండి ఇలా కలుపుకోండి సరిపోతుంది. 2 వైపులా కలుపుకొని
తర్వాత మన పాయసాన్ని మనం ఎందులోకైతే షిఫ్ట్ చేసి పాయసం ప్రసాదంలాగా పెట్టాలి అనుకుంటున్నామో అందులోకి షిఫ్ట్ చేసేసుకుంటే సరిపోతుంది. నేను అన్నిసార్లు స్పూన్ పెట్టాను కదా, అందుకోసమే పెద్ద పెద్ద తాలికలు కూడా ఇన్నిసార్లు విరిగిపోయాయి అనమాట. సో ఈ మిస్టేక్ మీరు చెయ్యొద్దు. నేను తెలియక చేయలేదు అనట్లేదు, తెలిసే చేశాను, మీకు చూపిద్దామని చెప్పేసి ఉడికిందా లేదా అదని ఇదని చెప్పి అలా అయిపోయిందనమాట. కానీ అంత మరీ ఘోరంగా ఏం విరిగిపోలేదు, పర్లేదు, మనం తినే రేంజ్లోనే ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి మనం ముందుగా డ్రై ఫ్రూట్స్ అయితే కుక్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసి టేస్ట్ అయితే చూసుకుందాం. సో చూడండి, తాలికలు ఈ సైజులో ఉంటే సరిపోవంటారా? తర్వాత ఇలా పాకం పట్టే పని లేకుండా పాల తాలికలు చాలా ఈజీగా ఇలా అయితే చేసేసుకోండి. నాకైతే భలే నచ్చిందబ్బా ఈ పాయసం. నేను కూడా వాళ్ళు వీళ్ళు ఇస్తే తినడమే కానీ స్వతహాగా నేను చేసుకోవడం ఇదే ఫస్ట్ టైం అనమాట. ఫర్ ద ఫస్ట్ టైం అయినా 100కి 100% గ్యారంటీ నాది, అస్సలు పాడవదు. మీరు కనుక ట్రై చేసినట్టయితే. చూడండి, తాలికలు విరిగిపోయినట్టే కనిపించాయి కదా. సో చూడండి, ఇందులో వేస్తుంటే సర్వ్ చేస్తుంటే కానీ అర్థం అవ్వలేదు నాకు కూడా, ఓ బాగానే వచ్చింది పర్లేదు అని చెప్పేసి. సో మీకు నచ్చిందా? నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ చేసి కామెంట్ సెక్షన్లో హైప్ అని ఉంటుంది, అందులో మీకు నచ్చినన్ని కామెంట్స్ ఇవ్వండి. చూడండి, తాలికలు విరిగిపోవనని నేను అనట్లేదు, కానీ పాల తాలికలు విరగకుండా చేసే టెక్నిక్స్ కూడా ఉంటాయి. కానీ నాకైతే ఇంత చక్కగా వచ్చింది అని నేను ఈ వీడియోలో చెప్పగలుగుతున్నాను. సో నచ్చింది కదా? నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.